ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని దర్శిస్తూ ఒక మంచి వాక్కులు ఇస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య కుమారుడికి గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి తను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరచునో ఎవరికీ తెలియదు. అంత అద్భుతమైన కార్యాలు నీ పట్ల నా పట్ల దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవుని బిడ్డలారా, అందును బట్టి సంతోషించి ఉత్సహించాలి. ఎందుకంటే ప్రతినిత్యం నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఆయన వాక్కు కొరకు, ఆయన ఇచ్చు బలము కొరకు, ఆయన ఇచ్చు ప్రోత్సాహం కొరకు ప్రతినిత్యం ఎదురు చూస్తూ ఉన్నావు కనుక నిన్ను బట్టి దేవుడు దాచి ఉంచిన అద్భుతాలంట కంటికి కనపడవంట, చెవికి వినిపించవంట, హృదయానికి గోచరము కానీ వారు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప కార్యాలను నీ పట్ల దేవుడు దాచి ఉంచాడంట. అవి జరుగుతూ ఉన్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోతారు, నివ్వరపోతారు. వారు వింటున్నప్పుడు వారి హృదయాలు షాకింగ్కి గురయ్యే అంతగా దేవుడు నీ పట్ల తన కార్యాలను దాచి ఉంచాలని తెలియజేస్తూ ఉండగా ఒక కాలం వస్తుంది, నీవు చేయించిన ప్రార్థనలన్నిటికీ దేవుడు గొప్ప విడుదలిస్తూ నీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉండగా అందరూ ఇలాంటి సిచ్యువేషన్కి గురవుతూ ఉంటారని దేవుడు తెలియజేస్తూ ఉండగా దేవుణ్ణి ప్రేమిస్తున్న నిన్ను దేవుడు ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన త్రోసివేసేవాడు కాదు. తను ప్రేమించు వారిని దేవుడు వర్తిల్లింప చేస్తానని వాక్య లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉండగా ఆయనను ఎక్కువగా ప్రేమించడానికి, ఆయన్ని ఎక్కువగా ఆరాధించడానికి, ఆయన చూపించే మార్గంలోనే నడవడానికి, ఆయన వలె జీవించడానికి ఈ భూమి మీద ఎప్పటికప్పుడు మనం సిద్ధపడదాం. ఎందుకంటే మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కొంతవరకే, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం నీ మీద నిలిచి ఉంటుంది. కనుక ఎప్పుడు దేవుని వైపు చూస్తూ దేవుడు మంచి మాటలు వింటూ దేవుని కొరకే జీవించడానికి మనల్ని మనం ఎప్పుడు సిద్ధపరచుకుంటూ ఉండగా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయనను ప్రేమించుతున్న నీ పట్ల దేవుని యొక్క గొప్ప కార్యాలు కూడా అంత ఉన్నతంగా ఉన్నాయి, అంత గొప్పగా ఉన్నాయి. అంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని గోచరం కాదు, ఎవరు ఊహించని గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతూ ఉండగా ఆ కార్యాలకై సిద్ధపడదాం, ఎదురు చూద్దాం. దేవుడిచ్చే గొప్ప మేలులతో మనందరం నింపబడుతూ ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మీరు ఇచ్చిన బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ నీ వాక్వచనాలు అన్ని బిడ్డల పట్ల రూఢిపరిచి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఎవరు ఊహించినవి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివి, ఎవరు విననివి గొప్ప కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకా ఇంకా వారు చెల్లింపు చేయండి. ఇంకా ఇంకా గొప్పవారిగా మీరే హెచ్చిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. బాడేస్ మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెని ప్రయాణంలో తోడుగా ఉంటాయా, రాకపోకలేని ఎక్కువ మీరే కాపుదలు ఇవ్వండి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు తోడుండి సంరక్షించి గొప్ప కార్యాలు జరిగించమని యేసునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ధైర్యంగా మనందరం బల అభివృద్ధి పొందుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.